అంటే రైతులు కూడా చూశారు కదండి మీరు, గత ప్రభుత్వంలో దాదాపు 400 రోజులు ధర్నా చేశారు నిరంతర కంటిన్యూగా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం మీద? అంటే పాజిటివ్ ఉందా, లేకుంటే ఏమన్నా వాళ్ళు ఇంకా ఏమన్నా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా? చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి అండి ఒక ప్రాసెస్లో స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న స్ట్రగుల్స్ లేనిదే ఏ ప్రాసెస్ ఉండదు. ఎందుకంటే మనం ఉన్నది సమాజంలో. అందరూ ఒకదానికి పాజిటివ్ ఉండరు. 60% పాజిటివ్ ఉంటే 40% నెగిటివ్ ఉంటారు. నెగిటివ్ ఉంటారు కాబట్టి నెగిటివ్ చెప్పే వార్తలు ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరిని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా కొంత ఇబ్బందికి అయితే గురి చేసే మాట వాస్తవం. ఎందుకంటే అనౌన్స్మెంట్స్ కావచ్చు, మేము వస్తే, మీరు అన్నారు కదా ఇందాక, మేము వస్తే, మేము మావిగాని తీసుకొని వస్తే, ఇట్లాంటివి నడుస్తున్నాయి. సో అదే మేడం, ఇప్పుడు అమరావతి మళ్ళీ పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుందని చెప్పి మొత్తం అందరూ అటువైపు చూస్తున్నారు, కానీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. సో దానికి కారణం ఏంటంటే రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వం బిల్ పాస్ అయింది మనకి, రాజధాని శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి కూడా. కానీ ఆ టైంలో ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో, లేదు అమరావతి అలానే ఉంటుంది, కానీ మచిలీపట్నం ఇటు విజయవాడ గుంటూరుని కలుపుతూ రాజధాని పేరు మార్చండి, మావిగన్ అని పెట్టండి అని చెప్పి అన్నారు. సో దాని వెనక అంత ఈజీగా అయితే ఆయన అనలేదు అని చెప్పి బయట వినిపిస్తున్నమాట. దాని వెనక ఒక పెద్ద దీనికి చర్చ అయితే నడిచింది దీని మీద. సో ఇన్వెస్టర్స్ని భయపెట్టడానికే జరిగింది అని చెప్పి ఒక వర్గం దీన్ని బాగా ప్రచారం కూడా చేస్తుంది. నిజంగానే ఇన్వెస్టర్స్ని భయపెట్టడానికి ఇదంతా జరిగిందా? అమరావతి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఇష్టం లేదా? అమరావతి ఇష్టం లేకపోవడానికి రీజన్ వేరే ఏం లేదండి. ఎందుకంటే ఫస్ట్ తనే సపోర్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు అమరావతిని సమర్థిస్తే నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంటే వస్తుంది. పాలసీలు కానీ, ఫ్రేమ్స్ కానీ, దానికి సంబంధించిన బెనిఫిట్స్ కానీ. ఆ పేరులోనే ఎందుకు ఆయన వ్యతిరేకిస్తున్నారు? అమరావతి అనేది ఇప్పుడు మావిగన్ అని పెట్టారు. అది ఇప్పుడు చాలా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కామెడీలో ఫస్ట్ ఏదన్నా ఉన్నదంటే ట్రోలింగ్లో అదే ఉంది. ఆయనకు తెలుసు ఇదంతా, మళ్ళీ ఎందుకు దీన్ని ఇట్లా చేశారు అనేది. చాలా మంది ఇప్పుడు సరే ఇది కామెడీకి ఇది మన కామెడీకి తీసుకోవచ్చు, ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేయొచ్చు, ఇదంతా కొంతకాలం నడుస్తుంది. కానీ అక్కడ ఇష్యూ ఏంటంటే దాదాపు కొన్ని వేల మంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, అక్కడ వాళ్ళ ఫ్యూచర్ని నిర్మించుకోవడానికి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో కొంత భయానికి లోనే అయ్యారు. ఇప్పుడు దాని ముఖ్య ఉద్దేశం అది కదండి. ఇన్వెస్టర్స్ అందరు వచ్చేస్తే అక్కడ మూమెంట్ ఎక్కువ ఉంటే ఈ క్రీమ్ అంతా అంటే ఒక మూమెంట్ అని జరుగుతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ క్రీమ్ ఏర్పడుతుంది అక్కడ. ఆ క్రీమ్ నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ అంతా, ఆ నేమ్ అంతా ఇప్పుడున్న గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోకూడదు కదా. అంత సీరియస్గా అమరావతి మీద డిస్కషన్ జరుగుతుంటే మొత్తం ఓవరాల్గా దీని ఇంత కామెడీగా ఎట్లా అనేది. ఇండియా మొత్తం ఒకవైపు ఉంటే, ఓన్లీ జగన్ మాత్రం ఒకవైపు ఉంటే. కానీ జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా నిర్ణయాలు తీసుకోరు, ఏదో దాని వెనక ఖచ్చితంగా కారణం ఉంటుంది, ఆయన తెలియకుండా అయితే మాట్లాడటని చెప్పి అంటే ఆ వర్గంలో ఉన్న కొంతమంది మనతో అన్నమాట. అదే అండి, ఇప్పుడు క్రీమ్ వెళ్ళిపోవద్దు కదా. ఇప్పుడు నేను ఇంకొకరికి క్రీమ్ అప్పచెప్పాలనంటే నేను ఎంత ఆలోచిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా స్థాయి దాటనివ్వను కదా. ఆ దానికి విష ప్రయత్నం నడుస్తుంది తప్ప వేరేదేం లేదు. రియల్గా కూడా ఒక 20 to 30% ఆగింది, ఏమో వస్తే అన్నది. అసలు 90% అండి పాజిటివ్. గెజిట్ వస్తే చాలు అన్నారు. ఇట్లా గెజిట్ వస్తే చాలు, మేము ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము, మాకు ఒక ధైర్యం ఉంటుంది అన్న వాళ్ళంతా. మావిగన్ అనేది వార్త రాగానే కొంచెం వెయిట్ చేద్దాం మేడం, కొంచెం ఆలోచిద్దాము అనేది ఎప్పుడైతే మావిగన్ అన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్ మీద ఎంతవరకు ప్రభావం చూపించింది అంటారు? మీరు అక్కడే ఉంటున్నారు కదా, మీరు రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నారు, మీ ప్రాజెక్టులో ఉన్నాయి. సో మీకు అదంతా గమనించిన తర్వాత ఎలాంటి చర్చ నడుస్తుంది దాని మీద? అంటే ఫేవర్స్ అంటారు కదండి. ఎప్పుడైతే ఇప్పుడున్న గవర్నమెంట్కి ఫేవరబుల్ ఉన్నారో వాళ్ళు ఇంకా కొంచెం ఎగ్జైటెడ్గా హ్యాపీగా ముందుకెళ్తున్నారు. ఎవరైతే నెగిటివ్ షేడ్స్ అంటే ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇష్యూస్ లైవ్లో చూసిన వాళ్ళు కావచ్చు, ఆ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు కదండి మా సొసైటీలో, వాళ్ళు మాత్రం కొంచెం ఒక అడుగు ఆగుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు కూడా మేము పాజిటివ్ వైబ్స్కి వచ్చి మూవ్ అవుతారని ఆలోచన చేశాము. అట్లాంటిది నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారు, ఎందుకంటే ఓటు బ్యాంక్లో ఒక 40% జగన్కి గ్రౌండ్ లెవెల్లో ఉంది, ఎవరు వస్తారు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటే, ఈ మావిగన్ అనేది ఇంకో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఎవరైతే ఆల్రెడీ నెగిటివ్ ఉన్నారో
పెడితే ఏమవుతుందో అన్న భయం ఉందో అది మాత్రం అంతవరకు హోల్డ్ చేశారండి. పాజిటివ్ ఉన్న వైబ్స్ మాత్రం లేదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా అమరావతి అవుతుంది అన్నవాళ్ళు ఎవరైతే ఓటింగ్ చేశారో, ఎవరైతే 60-70% పీపుల్ ఉన్నారో వీళ్ళలో మాత్రం ఉత్సాహాన్ని నింపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ప్రతి ఒక్కరి ఆశ, ఆలోచన ఒక డ్రీమ్ ఫ్లాట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ ఉండాలనేది ఖచ్చితంగా ఆశ. మా త్రూ ఖచ్చితంగా మంచి చోట ఇప్పించి నెరవేర్చగలుగుతాను. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8099725262 నా ఫోన్ నెంబర్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వరల్డ్ వైజ్గా కూడా హ్యాపీగా హైదరాబాద్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలిగిన, మీరు అక్కడ ఉండి కూడా కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయగలిగిన లొకేషన్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.